ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య దూరం పెరగడానికి అండ్ మీ ఇద్దరు ఒకటి కాకపోవడానికి అడ్డంకులు ఏమున్నాయి మీ లైఫ్ లో అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. సో ఈ రీడింగ్ లో ఏదైతే పాజిటివ్ అనేది వస్తుందో దాన్ని మీరు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. అది మీ లైఫ్ లోకి కూడా క్లైమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ లో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి. సో చూద్దాము. మీ ఇద్దరికి మధ్య దూరం పెరగడానికి అండ్ ఒకటి కాలేకపోవడానికి అడ్డుగా ఏమున్నాయి అనేది మనం చూద్దాము. 4 of Wands, 5 of Swords, King of Pentacles, 4 of Swords, Justice, the Moon, the Hierophant, 6 of Swords and 2 of Cups. సో మీ ఇద్దరికి మధ్య దూరం పెరగడానికి అండ్ దగ్గర కాకపోవడానికి తప్పకుండా ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఈ థర్డ్ పర్సన్ వల్లే మీ ఇద్దరి మధ్య ముందులాగా ఆ ఎఫెక్షన్ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ రాకపోవడానికి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండడమే కాకుండా ఈ థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం, దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈ థర్డ్ పార్టీ అనేది మేబీ మీ పార్ట్నరు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకోవడమో లేకుంటే బిఫోర్ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. అలా కూడా మీ పార్ట్నర్ దూరంగా ఉండి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఎంగేజ్మెంట్ లాంటివి చేసుకోవడమో ఇలాంటివన్నీ కూడా జరగడం వలన మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోకి జెన్యున్ గానే వచ్చిన బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. బయట అందరితో మీ రిలేషన్ గురించి చెప్పుకోలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్ థర్డ్ పార్టీ తన లైఫ్ పార్ట్నరు తన లైఫ్ లో కంపల్సరీ ఉండాల్సిన పర్సన్ కోసం అని చెప్పి వాళ్ళు మీ లైఫ్ లోకి వెళ్ళిన పర్సన్స్ అయి ఉండొచ్చు. లేదా ఎదర్ వేరే థర్డ్ పార్టీ కోసము మీతో ఉన్న ఈ రిలేషన్ ని, ఎఫెక్షన్ ని అంతా కూడా దూరం పెట్టి వాళ్ళు వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడము, వాళ్ళ మాటలు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా కూడా కొత్తలో ఏంటంటే దానికి ఉన్న ఉత్సాహం కానివ్వండి, మెరుపు కానివ్వండి బాగుంటుంది. అలానే మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గాను, వాళ్ళతోనే ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ మీద ఎడిక్ట్ అవ్వడము ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు. ఇది లేకుంటే అదైనా అయి ఉండొచ్చు. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల మీకు కొన్ని అబద్ధాలు చెప్పడము, మోసం చేయడం, అంటే మీతో ఉంటూనే ఈ రిలేషన్షిప్ లో కంప్లీట్ గా మీకు తెలియకుండా చేసింది. అంటే మీకు ఈ థర్డ్ పార్టీ రాగానే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోలేదు. వీళ్ళు ఏంటంటే కొన్ని రోజులు అసలు ఆ థర్డ్ పార్టీ ఉన్నారన్న సంగతి కూడా చెప్పకుండా వాళ్ళతో ఉంటూనే మీతో కూడా మేనేజ్ చేస్తూ ఉండడము, తర్వాత ఈ థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోవడము ఇలాంటి ఇష్యూస్ కూడా జరిగినవి. మీరు పార్ట్నర్ ఏదైతే
ఉన్నారో మీ పార్ట్నర్ కొంచెం మిమ్మల్ని మోసం కూడా చేశారు ఈ థర్డ్ పార్టీ కోసం అని చెప్పి. అంటే మిమ్మల్ని నమ్మించి లేదు అలాంటిది ఏం లేదు అని కొంతమంది ఏంటంటే ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అన్మ్యారీడ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అన్మ్యారీడ్ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండి కూడా నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను అలాంటి పనులు ఏం చేయను, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఈవెన్ ఎండింగ్ వచ్చే వరకు కూడా మీకు తెలియకుండా చేయడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందని, వాళ్ళ చేతిలో ఏం లేదని, ఫ్యామిలీ కోసమో రెస్పాన్సిబిలిటీ కోసమో అని చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు కావాలనే చెప్పారు. ఇవి నిజంగా వీళ్ళు అంత నిజాయితీగా అంత జెన్యున్ గా ఉంటే ఈవెన్ మీతో ఈ రిలేషన్షిప్ లో ఉండాలి అని అనుకున్న పర్సన్, మీతో జెన్యున్ గా ఉన్న పర్సన్ అట్లీస్ట్ మీకు చెప్పేవారు కదా. సో ఇక్కడ నా సిచ్యువేషన్ ఇలా ఉంది, సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేద్దాము అని, లేకుంటే నేను ఇది చేయాలనుకుంటున్నానైనా మీకు చెప్పాలి కదా. సో అలా చెప్పలేకుండానే వెళ్ళిపోయారంటే కంపల్సరీ వాళ్ళు మోసం చేశారనే కదా అర్థము. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మామూలుగా కాదు, నమ్మిన వాళ్ళనే కదా మోసం చేయగలుగుతారు. సో అలాంటి బ్యాక్ స్టెప్ అనేది చేశారు మీ పార్ట్నరు. అండ్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారా అంటే ఇప్పుడు ఏంటంటే కామ్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ లైఫ్ లో వాళ్ళకి తెలుసు మీకు అన్యాయం చేశారు, మీకు పాస్ట్ లో చాలా చాలా మాటలు మేబీ లైఫ్ లాంగ్ ఉంటానో, నా లైఫ్ లో ఇంకెవ్వరు రారు నువ్వు తప్ప అనో, లేకుంటే ఇంకా నీ జీవితం మొత్తం నా కోసమే అనే, నా జీవితం మొత్తం నీ కోసమో అని ఏదో ఒకటి చెప్పే ఉంటారు. సో బట్ కానీ వాళ్ళు అలా లేకుండా వాళ్ళు చెప్పిన మాటల మీద మేబీ మీ మీద ప్రామిసులు చేయడము, మదర్ ప్రామిసులు లాంటివి, గాడ్ ప్రామిస్ లాంటివి, ఇలాంటివి చేసి కూడా వాళ్ళు అదే తప్పు చేశారంటే వాళ్ళకి అది కంపల్సరీ అన్యాయం చేసినట్టే కదా, అది కర్మ రూపంలో తీసుకున్నట్టే కదా. సో వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా కామ్ గా వెళ్ళిపోయారనమాట మీ లైఫ్ లో నుంచి. బట్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే మీకు ఏంటంటే ఓకే నిజంగానే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పి చేయొచ్చు కదా, అంత సీక్రెట్ గా అంత ఇదిగా చేశారు అంటే వాళ్ళ మైండ్ లో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలాగా ఉన్నారు. మేబీ వాళ్ళు చూపించిన ప్రేమలో కూడా నిజాయితీ లేదేమో, నిజాయితీగా ఉంటే ఇక్కడి వరకు వచ్చేదాకేం ఇలా ఎందుకు చేసుకుంటారు అన్న ఉద్దేశం అయితే మీ మైండ్ సెట్ లో ఉంది. అందుకే మీరు కూడా ఏంటంటే కామ్ గా ఉంటున్నారు, సైలెంట్ గా ఓకే వాళ్ళ లైఫ్ లో ఇంకో పర్సన్ వచ్చినాక మనము బలవంతంగా ఎవరి లైఫ్ లోకి కూడా వెళ్ళకూడదని చెప్పి మీకంతటా మీరే కామ్ గా ఉంటున్నారు. బట్ మరి వాళ్ళు మీకు చేసిన అన్యాయం అనేది వాళ్ళు రియలైజ్ అవుతారా, మళ్ళీ మీ దగ్గరకు వస్తారా అంటే డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగానే ఉంది. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీతో వీళ్ళ లైఫ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. రీసెంట్ గా ఒక 1 మంత్ 1 వీక్, ఒక 10 days బ్యాక్, ఒక 1 year బ్యాక్ రీసెంట్ గా స్టార్ట్ చేసి ఉంటారు. బట్ వాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే అంత హ్యాపీగా ఉంది, అంత ప్రాబ్లం కానీ వాళ్ళ లైఫ్ లో మీరు మరీ అంత గుర్తుకు వచ్చే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ లైఫ్ లో ఎప్పుడూ లేవు. సో దానివల్ల ఏంటంటే మీ గురించి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అంత ఆలోచించేంత టైం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఆలోచించడానికి ఒక పర్సన్ వచ్చారు. ప్రెజెంట్ అయితే వాళ్ళ లైఫ్ లో ఆలోచించడానికి ఒక పర్సన్ వచ్చారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా వాళ్ళ గైడెన్స్ వింటూ, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ, వీళ్ళకి ఏవైతే ఉన్నాయో వీళ్ళ అభిప్రాయాలు కూడా పక్కన పెట్టి వాళ్ళ లైఫ్ లోనే వీళ్ళు బతుకుతూ ఉన్నారు ప్రెజెంట్ అయితే. సో ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇంకొకళ్ళ చేతులు హ్యాండ్స్ లో పెట్టి ఉంచారు. వాళ్ళ గైడెన్స్ అయితే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో చూద్దాము. మీ ఇద్దరు ఒకటి కాపోవడానికి రీజన్ అయితే ఈ థర్డ్ పార్టీ అనమాట, వన్ ఆఫ్ ద రీజన్ అనేది. సో నిజంగానే వాళ్ళు మ్యారేజ్ వల్లనే వాళ్ళు దూరంగా ఉంచారా? సో డెఫినెట్ గా వాళ్ళు ఈ మ్యారేజ్ కోసమే మిమ్మల్ని మాటలతో అంటే చివరి వరకు కూడా చెప్పకపోవడము, మోసం చేయడము, అది జరుగుతుందని కూడా మీకు లాస్ట్ మినిట్ లోనే వాళ్ళకి తెలిసిందన్నట్టుగా క్రియేట్ చేయడము, ఇలాంటివి ఏవో అబద్ధాలు చెప్పి చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. బ్యాక్ స్టెప్ చేశారు. Seven of Wands, 2 of Swords.
ఎందుకు బ్యాక్ స్టాపింగ్ చేశారు అంటే డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళది తప్పు కాదని వాదించుకునే అంటే మీరు ఏదైనా వాళ్ళు సైడ్ నుంచి ఏదైనా చిన్న తప్పు ఉంటే కూడా మీరు కంపల్సరీ వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తారు. ఇది నువ్వు విషయంలో తప్పు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఏది తప్పు ఏది ఒప్పు అనేది మీరు వాళ్ళకి సరిచేసి చెప్తూ ఉండే మెంటాలిటీ ఉన్న పర్సన్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కరెక్ట్ అనుకుని చూపించుకుంటూ ఉండే పర్సన్ అనమాట. డిఫైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ తప్పు ఉన్నా కూడా డిఫైన్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనం తక్కువ అవ్వకూడదు, వీళ్ళు మన నన్ను అంటున్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ అని చూపించుకోవడానికి చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నా కూడా వాళ్ళు చెప్పకపోవడానికి రీజన్ వచ్చిందంటే వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది. ఒకవేళ చెప్తే ఇప్పటి వరకు మోసం చేసావా అని అంటారేమోనని, ఒకవేళ చెప్పకపోతే అది కూడా మోసమే అవుతుంది కదా. సో నా కోసం లైఫ్ లాంగ్ ఉంటానన్న పర్సన్ అలా ఎలా వెళ్ళిపోతావని చెప్పి అడుగుతారు. ఒకవేళ చెప్పకుండా ఉంటే చెప్పకుండా ఉండడం కూడా మోసమే కదా. చెప్పి చేసేదానికన్నా చెప్పకుండా చేయడం ఇంకా పెద్ద మోసం కదా. సో ఇలా వీళ్ళు ఆలోచించుకుని ఇటు చెప్పినా ప్రాబ్లం అవుతుంది, ఇటు చెప్పకపోయినా మోసగాడిని అవుతారని చెప్పి వాళ్ళు ఏంటంటే అలా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్ అంత హ్యాపీగా ఉన్నారా? ద ఫూల్. సో ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ లో మెటీరియలిస్టిక్ గా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే వాళ్ళకంటూ ఫ్రీడమ్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసేట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉన్నాయి. బట్ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ వర్క్ ప్రెజర్, ఇవి రెండు అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ అవడం వల్ల ఖర్చులు కానీ వీటన్నిటి ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ గా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ ఒక్క స్ట్రెస్ అనేది అయితే కొంచెం వీళ్ళకి ఉంది. జస్టిస్. సో మీకు న్యాయం జరగలేదు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. సో మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి కరెక్ట్ గానే ఉన్నారు, న్యాయంగానే ఉన్నారు. ఎలా అంటే ఒక బేబీని చూసుకున్నట్టుగా మీ పార్ట్నర్ ని మీరు అంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ తో చూసుకున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళని ఒక ఏం కావాలన్నా కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు. కోప్పడుతూనో లేకుంటే అలా ఎప్పుడు చెప్పలేదు. ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టుగా అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది మీరు ఎప్పుడు మీ సైడ్ నుంచి ఇచ్చారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు కానీ వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి కానీ వాళ్ళు ఏంటంటే మీ లైఫ్ లో ఉండడము వెళ్ళడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరికి ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ వలన దూరంగా ఉండడమే కాకుండా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రెజెంట్ అంతా ఎమోషనల్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి కూడా వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో కామ్ గా ఉండడానికి రీజన్ ఏంటి? 9 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ కామ్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ బాధపడుతూ ఉంటారని వాళ్ళకి తెలుసు. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మాట్లాడడమో ఏమన్నా చెప్పడమో చేస్తే నేను ఇక్కడ ఉన్నదాన్ని ఇటు దీన్ని కోల్పోతాను. అంటే ఇటు నుంచి ఉన్న హ్యాపీనెస్ ని కోల్పోతాను, ఇటు వచ్చిన దాన్ని కూడా కోల్పోతాను. అటు వాళ్ళు కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తారు, నేను తప్పు చేశానని చెప్తారు కదా అన్న ఫీలింగ్ లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే సైలెంట్ గా కామ్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారు. మీరు బాధపడతారని తెలిసినా కూడా. సో థర్డ్ పార్టీ వలన దగ్గర ఎలా ఉన్నారు? సో థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉంది వీళ్ళకి నచ్చినట్టు కన్నా కూడా వాళ్ళకి ఏ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు డామినేటింగ్ మీ దగ్గర వీళ్ళు డామినేట్ చేసే పర్సన్ అయితే
థర్డ్ పార్టీ దగ్గర మీ పార్ట్నర్ ని డామినేటింగ్ చేసే వ్యక్తి థర్డ్ పార్టీ అన్నమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేసుకోవడము, వాళ్ళకి నచ్చనివి కొన్ని చేయడము, వాళ్ళకి నచ్చినవి కూడా కొన్ని వదులుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు ఎలా ఉంటున్నారంటే పైకి చూపించేదంతా ఒక నటనలాగా ఉందన్నమాట. అంటే లోపల ఒకటి ఉంటుంది. బయటకి మొహమాటము కొద్దో, లేకుంటే ఏమైనా బాధపడతారేనో, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందనో బయటకు ఒకటి చూపిస్తున్నారు. లేని దాన్ని సృష్టిస్తున్నారు మీ పార్ట్నరు వాళ్ళ దగ్గర. సో గైడెన్స్ అనేది ఎలా ఫాలో అవుతున్నారు, ఎవరి గైడెన్స్ అనేది ఎక్కువగా వింటున్నారు చూద్దాం. ఫ్యామిలీ. సో మీ పార్ట్నర్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మేబీ మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ అనేది ఒక ఫైనాన్షియల్ గా కొంచెం వెల్ సెటిల్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నారంటే డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా. సో వాళ్ళ కోసము వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గైడెన్స్ కానివ్వండి, వీళ్ళ గైడెన్స్ కానివ్వండి ఎక్కువగా వింటున్నారు. వీళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో నుంచి బయటకు రావడానికి కూడా వీళ్ళు అలాంటిది ప్లాన్ అయితే వేశారు అనమాట. ఎందుకు మీ దగ్గర నుంచి కావాలని వెళ్ళిపోయారు, సమస్య వస్తుందని? సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మీ దగ్గర నుంచి వెళ్ళడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే మీకు చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళిపోయినా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అయితే అనుకున్నారు. అనవసరంగా పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ ని పాడు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ మళ్ళీ మీ దగ్గరికి కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉందా చూద్దాం. డెఫినెట్ గా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటుంది ఆ న్యూ బిగినింగ్ అనేది కూడా చూద్దాం మనం. ఎప్పుడు అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కూడా ఏదో ఒక మోసమో ఎవరొక బ్యాక్ స్టాపింగ్ చేసిన టైంలో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఆ డిప్రెషన్ ఆ ప్రెజర్ లో నుంచి బయటకి రావడానికి ఇప్పుడు మనం ఏది ఇస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది అంటారు కదా. సో వీళ్ళు ఏదైతే మీ విషయంలో చేశారో మేబీ థర్డ్ పార్టీ విషయంలో కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, ఎవరొకళ్ళ విషయంలో వీళ్ళకి అదే బ్యాక్ స్టాపింగ్ జరగడం వల్ల మళ్ళీ మీ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే మీరు వేచి ఉండవలసిందే. వాళ్ళు బాగా హర్ట్ అయ్యి బాధపడి ఇంకా నాకు ఇక ఎవరు లేరు అన్న సిచ్యువేషన్ లో మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావడం అయితే జరుగుతుంది. సో మెయిన్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించే ఉంది. అప్పుడే మీకు కమ్యూనికేషన్ వస్తుంది, కమ్యూనికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.